ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు. మన కర్నూలు రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి సంరక్షించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకును మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను దేవుడు దినదిన అభివృద్ధి పరచున్నట్లుగా. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం ఒక మాటను జ్ఞాపం చేసుకున్నాం. ఆసాపు రాసినటువంటి కీర్తన 78వ కీర్తన 78వ కీర్తన 53వ వచనంలో ఆయన ఈ విధంగా అంటున్నాడు. దేవుడు వారిని నడిపించినటువంటి ఆ నడిపింపును గురించి, దేవుడు వారికి ఇచ్చినటువంటి సంరక్షణను గురించి దేవుని యొక్క లేఖనం ఈ విధంగా చెప్తుంది. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించును, వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాను. సో చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే రెండు విషయాలను ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని నడిపింపు, దేవుని సంరక్షణ. హల్లెలూయా. సో దేవుని యొక్క నడిపింపు మనల్ని ఏ విధంగా తీసుకుని వెళ్తుందంటే సమాధానంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, గమనించాలి, ఇది ఇజ్రాయేల్ యాత్రను గురించి ఆయన వివరిస్తున్నాడు. ఈ యాత్రలో ఇజ్రాయేలు ఎగ్జాక్ట్లీ ఐగుప్తుని విడిచి వాళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత సముద్రం దగ్గర ఆగిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఆగారు. ఫరోకి ఈ విషయం తెలిసింది. వారు అరణ్యంలో చిక్కుబడి ఉన్నారు. సముద్రం వారికి ఆటంకంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మనం వెళ్ళి వారిని లోపరుచుకొని మళ్ళీ మన బానిసత్వంలోకి తీసుకొచ్చుకుందామని. సో ఆ విధంగా వారు తరుముకుంటూ వచ్చేసారు. ముందు సముద్రం, వెనక ఐగుప్తు సైన్యం. ఈ సమయంలో కాస్త భయపడ్డారు. ఇజ్రాయేల్ అందరూ భయపడిపోయారు. ఆ కాలంలో దేవుని నడిపింపును ఆసాపు గారు ఎంతగా ఆత్మతో వివరించాడో ఆలోచించండి. ఆసాపు ఆ దినాల్లో లేడు, కానీ ఆ ఆసాపు ఆ విషయాన్ని తలంచుకొని ఆ దేవుని ఆత్మ నడిపింపుతో ఆ మాట రాశాడు. ఏమంటున్నాడంటే, నిజంగా వారిని ఆయన సమాధానముగా నడిపించాడు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నడిపింపు మనకు సురక్షితాన్ని కలుగు చేస్తుంది. మనము అది ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కావచ్చు. వాళ్ళు అక్షర సంబంధంగా ఎర్ర సముద్రంలో వెళ్ళారు. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆ యొక్క మార్గమంతటిని కంట్రోల్ చేసినందువలన ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడటం, రాత్రివేళే ఆరిన నేలగా మారటం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. అదే సమయంలో ఆ నీళ్లు, సముద్రపు నీళ్లు వారి యొక్క కుడి ఎడమలను గోడలాగా నిలబడిపోయి. హల్లెలూయా. సో ఏ విషయం అయితే నిన్ను కలవరపరిచిందో, ఏ విషయం అయితే నీకు భయాన్ని, భీతిని కలుగు చేసి కృంగుబాటుకు కారణమైందో, ఆ యొక్క సమస్యల మధ్యలోనే దేవుడు నీకు ద్వారం తెరవబోతున్నాడు. దేవుడు నీకు మార్గం సరళం చేయబోతున్నాడు. ఆ మార్గాలు నీ జీవితానికి ఆయన కంట్రోల్ చేస్తూనే ఆ సమస్యలు నీ కుడి ఎడమల నీకు ఒక సంరక్షణగా, గోడలాగా, ఒక గొప్ప వాల్, పెద్ద దృఢమైనటువంటి ఆ యొక్క గోడలాగా నిలబడిపోతుంది, ప్రాకారంలాగా నిలబడుతుంది. ఒకసారి ఆలోచించి చూడండి, అదంతా నీళ్ళే, కానీ అవి గోడలాగా నిలబడిపోయాయంటే ఎంతో గొప్ప ఆశ్చర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి నీకు ఆ విధమైనటువంటి సమాధానాన్ని తీసుకొస్తుంది. దేవుని యొక్క సంరక్షణ సమాధానాన్ని అనుగ్రహించిస్తుంది. రెండవదిగా గమనిస్తే దేవుని యొక్క ప్రొటెక్షన్, ఆ కాపుదల శత్రువుని సైతం అదే ఆ యొక్క నీళ్ళల్లో ముంచివేసినట్లుగా ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. సో ఈ యొక్క ఉదయకాలం ముందు నువ్వు అధైర్యపడుకు, కృంగిపోకు, కలవరపడుకు. నిశ్చయముగా దేవునికి నువ్వు అప్పగించుకుంటే, దేవుని నడిపింపును నువ్వు కోరుకొని ఆయనకు అప్పగించుకుంటే, ఆయన నడిపింపు నీకు సమాధానాన్ని, ఆయన సంరక్షణ శత్రువుల మీద జయాన్ని నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. సో ఎందుకు ఈ దినం మరి నువ్వు సంతోషంగా దేవుని ముఖం చూస్తూ, అయ్యా నీ నడిపింపుకు నేను అప్పగించుకుంటున్నాను, మీరే నన్ను నడిపించండి. ప్రతి విషయంలో ఏది చేయాలన్నా, ఏది ఆలోచించాలన్నా మీ నడిపింపు నాకు ఇవ్వండి, మీ ఆలోచన నాకు ఇవ్వండి,
మీ చిత్తానుసారంగా నాకు సహాయం చేయండి అని మనం హృదయపూర్వకంగా ఆయనకు ప్రార్థన చేసి అప్పగించుకున్నప్పుడు నిత్యముగా ఆయన మనల్ని సురక్షితంగా క్షేమంగా ఆయన మనం నడిపిస్తాడు. భయపడద్దు, ఆధారపడద్దు, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించేవాడు దేవునికి మహిమ కలుగుతుంది, నీకు దేవుని యొక్క సంరక్షణ కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి లేఖన భాగాన్ని బట్టి మీ స్తోత్రం. అవును తండ్రి, మా పితరులు, మీ దాసులు, మీ ప్రజలు నాయన మీ నడిపింపుకు లోబడి మీ యొక్క చిత్తానుసారంగా నడిపించబడినప్పుడు వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాడని, శత్రువుల్ని అదే నీళ్ళల్లో ముంచివేశాడని అయ్యా దావీదుడు మీ దాసుడు ఆసాపు రాసినటువంటి ఆత్మమూలముగా రాసినటువంటి ఈ కీర్తనలో మాకు కూడా ఈరోజు ఈ దినానికి కావలసిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని, సంరక్షణను మీ ద్వారా మేము పొందుకోవడానికి మీరు కృప చూపించారు. అందుకే స్తోత్రం. ఒక్కొక్క బిడ్డని మీరు ఆశ్రయించి దీవించి ధైర్యపరచండి. వారి కలవరాలు, కన్నీళ్లు, దుఃఖం తొలగించి వారి జీవితాలకు అవసరమైన మీ సంరక్షణను అనుగ్రహించి ఘనమైన నామం ఆయన తెచ్చుకున్నారు. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహాయము, నడిపింపు, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రాముఖ్యంగా ఆయనకి పూర్ణంగా అప్పగించుకున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట మీ అందరికీ వందనాలు. అనుసారం మనం దేవునికి అప్పగించుకున్నాం. తప్పకుండా ఆయన మనల్ని విధంగా దేవునికరంగా మనల్ని నడిపించి తన నామాన్ని కనపరుచుకుంటాం. ఈ దినమంతా కూడా నీకు దేవుని యొక్క నడిపింపులో, ఆ యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల, ఆ యొక్క ప్రొటెక్షన్లో నీ శత్రువుల మీద నీకు జయము తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ప్రభు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఆయన తోడే ఉండి నడిపించుకుంటాడు.